హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో అల్లం చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ చట్నీ రైస్లోకైనా, ఇడ్లీ, దోశ, వడ లాంటి టిఫిన్స్లోకైనా బెస్ట్ కాంబినేషన్. ఈ చట్నీకి కావాల్సినవి: చింతపండు 100 గ్రామ్స్, గింజలు నార తీసేసి ఉండాలి, 100 గ్రామ్స్ బెల్లం, 100 గ్రామ్స్ అల్లం పేస్ట్, ఇంకా 50 గ్రామ్స్ కారం పొడి, 50 గ్రామ్స్ ఉప్పు. హాఫ్ లీటర్ గోరువెచ్చటి నీళ్లు తీసుకొని అందులో ఈ చింతపండు, బెల్లం వేసుకొని కలుపుకోవాలి. బెల్లం కరిగాక అందులో అల్లం పేస్ట్, కారం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు, చిటికెడు మెంతి పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇది చల్లారాక గ్రైండ్ చేసి పేస్ట్ని తీసుకోవాలి. పోపుకు కావాల్సినవి: ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి. ఇప్పుడు పావు లీటర్ నూనె తీసుకొని అది వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసి అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి వేసుకొని చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన పోపుని అల్లం పచ్చడిలో వేసుకోవాలి. ఇది సంవత్సరం పైనే నిలవ ఉండే పచ్చడి. చాలా ఈజీ రెసిపీ, మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.